భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించింది. జామాయిల్ చెట్లు కొట్టేసేందుకు ఒక వ్యక్తి కాంట్రాక్ట్ దక్కించుకోగా బిల్లు చేసేందుకు ఇద్దరు అధికారులు 28,80,000 లంచం డిమాండ్ చేశారు. అందులో 3,50,000 ప్రైవేట్ వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చెట్ల కటింగ్ కాంట్రాక్ట్ను దక్కించుకున్న వ్యక్తికి టన్నుకు ప్రభుత్వం నుంచి 750 రూపాయలు చెల్లించాలి. అయితే ఆ బిల్ చేసేందుకు టన్నుకు 150 రూపాయలు ఇవ్వాలని జిల్లా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఎం శ్రావణి, సీతాయిగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్ డిమాండ్ చేశారు. చివరకు 90 రూపాయలకు డీల్ కుదిరింది. మొత్తం 28,80,000 రూపాయలు ఇవ్వాలని, అందులో మొదటి విడతగా 3,900 యూనిట్ల బిల్ చేసేందుకు 3,51,000 రూపాయలు లంచం ఇవ్వాలని తెలిపారు. మధ్యవర్తిగా సూపర్వైజర్ కృష్ణయ్యను పంపించారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డివిజనల్ మేనేజర్ శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్పై కేసు నమోదు చేశారు. ఇద్దరు అధికారులు హైదరాబాద్ వెళ్లడంతో వారు రాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మనం కొత్తగూడెం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీస్ లో ఉన్నాం. ఈరోజు చంద్రగొండ మండలం సీతాయగూడెం ఈ విలేజ్ లో ఈ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఒక బ్రైబ్ అమౌంట్ 3,51,000 తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ మా టీం పట్టుకుంది. దీని సబ్జెక్ట్ లోకి వెళ్తే ఏంటంటే, రీసెంట్ గా తెలంగాణ డెవలప్మెంట్ ఫారెస్ట్ లో జామాయిల్ కటింగ్, యూకలిప్టర్ కటింగ్ ఈ ఆక్షన్ ద్వారా కాంట్రాక్ట్స్ ఇచ్చున్నారు. ఇట్లాంటి ఒక కాంట్రాక్టర్ ఒక 9 యూనిట్స్ పాటుకున్నాడు, ఆక్షన్ ద్వారా తీసుకున్నాడు. వీళ్ళు ఈ 9 యూనిట్స్ సంబంధించి 32,000 టన్నులు ఈయన జామాయిల్ కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. అయితే వీళ్ళకి ఈ 32,000 టన్నులు ఈయన కట్ చేసిన దానికి టన్నుకి 750 రూపాయలు చొప్పున ఈయన బిడ్ వేయడం జరిగింది. ఆ 750 రూపాయలు ఓకే, అంత బిడ్ అయింది, ఆయన పేరు మీద ఆ కాంట్రాక్ట్ మీద ఓకే అయింది. అయితే దీనికి సంబంధించి ఈ సంబంధిత అధికారి ఎక్కడైతే డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, డివిజనల్ మేనేజర్ గారు, నా పేరు తాటి శ్రీ శ్రావణి, ఈవెన్ డివిజనల్ మేనేజర్ ఈవిడ, ప్లస్ అక్కడ పనిచేసిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి, ఆ మేడం గారు తాటి, ఈయన తాడి, ఈ తాడి రాజేందర్ గారి ప్లాంటేషన్ మేనేజర్, అంటే రేంజర్ ర్యాంక్ ఈయన ఆ కాంట్రాక్టర్ ని పిలిచి, మీరు ఇక్కడ కటింగ్ చేసి ఈ కటింగ్ చేసిన దానికి మీరు బిల్స్ కనుక మీరు మేము అప్రూవ్ చేయాలంటే ఆ టన్నుకి 150 చొప్పున మీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. 150 రూపాయలు నేను ఇవ్వలేను అని ఆయన అన్న తర్వాత మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ చేయారు. మా సిస్టమ్ ప్రకారం, మళ్ళీ మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ పంపించడం జరిగింది.